ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి. మేమైతే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి దగ్గర నుంచి ఆ స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి శ్రీ భగవాన్ కాశీనాయన గుడికి అయితే వచ్చేసాము. వచ్చే దారంతా అడివేనమాట. అయితే చుట్టుపక్కల ఊర్లు కూడా ఏమీ లేవు. కొంచెం ఒక స్టార్టింగ్ అయితే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి దగ్గర నుంచి స్టార్టింగ్ అయితే ఊర్లు ఉన్నాయి, కానీ అక్కడక్కడ తరువాత నుంచి అయితే ఇక ఒక 20 కిలోమీటర్లు, ఒక 18 కిలోమీటర్లు ఉంటుంది అనంగా ఇంక అన్నీ కొండలే అనమాట. ఘాట్ రోడ్ లాగా అనమాట. టర్నింగ్లు ఉంది. తరువాత ఇక్కడికి ఇంకా మేమైతే వచ్చేసాము. ఇలాగా వెహికల్స్ అయితే ఉండాలండి, సొంతగా పెట్టుకొని రావాలి. ఇక్కడ ఏమి ఉండవు. అయితే ఒకే ఒక్క షాప్ ఉంది అక్కడైతే కొబ్బరికాయలు అవి అమ్మడానికి. ఇక ఇక్కడ గోశాలు ఉంది, ఆవులు ఉన్నాయి. చాలా బాగుంది. కొండల మధ్యలో అనమాట గుడి, కాశీనాయన గుడి. చూసేయండి. ఇక్కడ పాత విగ్రహాలు ఉంటాయి కదా, శిల్పాలు, వాటికి తగ్గట్టుగా చేస్తున్నారనమాట. పిల్లర్స్ అనేవి సైడ్లు పిల్లర్స్ ఉంటాయి కదా స్వాములకి, అవి బాగా పెయింటింగ్. ఇదైతే వెనకాల గుడి చూసారా, కొండల మధ్యలో ఉంటుంది గుడి అనేది. కడుతున్నారు, మెల్లిమెల్లిగా జరుగుతుంది. అయితే ఇదిగోండి ఇలాగ దారనమాట వచ్చేది. అన్నదానం అనమాట, నిత్య అన్నదానం అండి. 24 hours మనకి ఎప్పుడు వెళ్ళినా, ఏ టైంలో వెళ్ళినా పెడుతూనే ఉంటారు. అక్కడైతే భోజనంది కూడా వీడియో తీశాను. అయితే ఇంక లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చేసాక ఇలాగ హోమం చేశారు అక్కడ, అదనమాట. ఇంకా లోపల క్యూలో వెళ్ళేసాము. మేము అందరం కలిసి 1 by 1 వెళ్ళేసాము. వెళ్ళాక ఇంకా దర్శించుకున్నాము కాశీనాయన్ని. లోపల వీడియోలు తీయకూడదు అని ఏం లేదండి, అన్నీ తీసుకోవచ్చు. అయితే బోర్డు అలాంటిది ఏం పెట్టలేదు. ఇంకా వీడియో కూడా తీసుకోవచ్చు. కాశీనాయన లోపల జీవ సమాధి అనేది. చుట్టుపక్కల అనేది ఏ గుడి దగ్గరికి వెళ్ళినా, ఏ సత్రాల దగ్గరికి వెళ్ళినా ముందు అటు చుట్టుపక్కల అన్ని ఊరుల్లో నిత్య అన్నదానమేనండి. నిత్య అన్నదానం, ఎవరికి ఆకలి అనేది లేకుండా ఏ టైంలో వెళ్ళినా భోజనం అనమాట. అలాగా అది అసలు చాలా అంటే చాలా బాగుంది. అలాగా చూసేయండి. అదిగోండి కాశీనాయన లోపల అనమాట. అదిగోండి ఫోటో అయిన సమాధి, ఇవన్నీ కట్టడానికి పెడతారు కదా అవన్నమాట. అవన్నీ అవి పాతవి, దానికి తగ్గట్లుగా కడుతున్నారు. పక్కనే కాశీనాయన పుట్టిన ఊరు కూడా ఉందంట, ఇల్లు ఉందంట. కానీ మేము అక్కడికైతే వెళ్ళలేదండి. జస్ట్ ఇక్కడికి వెళ్ళేసరికి మాకు చాలా లేట్ అయిపోయింది. చిన్న పిల్లలు కదా. ఇక మేమైతే ఇంకా లోపలికి వెళ్ళేసి స్వామిని దర్శించుకొని, వెనకాల కూడా దేవుళ్ళు ఉన్నారు, వెనకాల కూడా దర్శించుకొని వచ్చేసాము. ఇదే ఫస్ట్ టైం మేము కాశీనాయన దగ్గరికి వెళ్ళడం. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనము. అదే రోజు గురు పౌర్ణమి అనమాట. మంచి రోజు వెళ్ళాం మేమైతే. చుట్టుపక్కల అంతా పచ్చగా, అసలు ఎంత బాగుందో, ఎంత చల్లటి గాలి. వర్షం పడలేదు. మేము దర్శనం చేసుకున్న తర్వాత పడిందనమాట వర్షం. అయితే మేము వెళ్ళేసరికి దర్శించుకున్న తర్వాత ఒక 4-5 అయి ఉంటుందిలే టైము. ఆ టైంలో అనమాట. అక్కడ పూజ చేసే పంతులు గారు కూడా అదే చెప్తున్నారు. మేమైతే అందరూ పూజ అనేది అయిపోయిన తర్వాతే ఇక్కడ వర్షం పడుతుంది అనుకున్నాము. ఆ నాయన మహత్యం చూపించాడు అని చెప్తున్నాడు. మనకి ఆయన పంతులు గారు చెప్పిన వీడియో మనకి షార్ట్లో కూడా ఉంది, కావాలంటే చూసేయండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే. అయితే అక్కడి నుంచి మేమైతే ఇక ఈయన సిద్ధయ్య దగ్గరికి కూడా వెళ్ళాము. సిద్ధయ్య గుడి అయితే బాగా పెద్దదండి, గోపురం కూడా పెద్దది, కడుతున్నారు ఇప్పుడు బాగా. అయితే ఇక్కడ ఆయన పూజారి గారు చెప్తున్నాడు కృష్ణుడి గురించి. అవన్నీ పాత గుళ్ళేనండి, ఇవన్నీ పాత గుళ్ళే. పూజారులు కూడా పెద్ద వాళ్ళు అన్నమాట, స్వాములు. అయితే ఇక్కడైతే మేము చాలాసేపు కూర్చున్నాము. ఇక్కడ కృష్ణుని దర్శించుకున్న తరువాతే మాకు వర్షం అనేది పడింది ఇక్కడ. అప్పటి వరకు ఆగింది, మబ్బులు వేసే ఉన్నాయి, వస్తుంది అని అనుకుంటూ ఉన్నాము. అయితే వర్షం పడింది. ఇక మేము వర్షం తగ్గాక అప్పుడు బయలుదేరామన్నమాట. అయితే సిద్ధయ్య గుడికి కూడా వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ కూడా అన్నదానమేనండి. అక్కడ కూడా కొత్తగా కట్టారనమాట మొత్తం. అక్కడ ఇంకా కడుతున్నారు. అక్కడ కూడా అన్నీ చాలా
జీవ సమాధులు అయిన వాళ్ళు కూడా అన్నీ పెట్టారనమాట. కొత్త కొత్తగా కడుతున్నారు, అన్నీ డెవలప్ చేస్తున్నారు గుళ్ళన్నీ చుట్టుపక్కలన్నీ. అయితే ఇంకా అక్కడ వీడియో అనేది డిలీట్ అయిపోయిందండి నా దగ్గర. మిగతావన్నీ ఉన్నాయి కానీ స్వామి సిద్ధయ్యది గుడి మాత్రం తీసాను, వీడియో డిలీట్ అయిపోయింది. మేము అక్కడి నుంచి ఇంకా వచ్చేసామండి. ఇంకా డైరెక్ట్గా ఇంటికి బయలుదేరాము. తర్వాత మేము ఇంటికి వచ్చేసరికి కనీసం 12 అయి ఉంటుంది. వచ్చే దారిలో వర్షం బాబాయ్ మామూలుగా పడలేదు, బాగా ఎక్కువగా పడింది వర్షం. అయితే ఇక్కడేమో ఈ కాశీనాయన గుడి వెనకాలే చాలా గుళ్ళు ఉన్నాయండి, చిన్న చిన్నవి అమ్మవారి గుళ్ళు చాలా ఉన్నాయి. పార్వతీదేవి గుడి కూడా ఉందన్నమాట. అక్కడ ఒక ఆవిడ ఉంది. ఇంకలాగా దండం పెట్టేసుకొని వచ్చేసాము. ఈయనైతే కాశీనాయన గురించి చెప్తున్నారు ఈ పూజారి గారు మనకి. ఈయన కృష్ణుడు భక్తుడండి. ఈయన చాలా బాగా చెప్తున్నాడు కృష్ణుడి గురించి, రాధాకృష్ణుల గురించి అయితే చాలా అంటే చాలా బాగా చెప్తున్నాడు. ఇక ఈయన వచ్చంట ఒక 6 months అవుతుంది ఈ పూజారి గారు ఇక్కడికి వచ్చి. నేను అడిగాను, స్వామి మీరు ఇక్కడ ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు అని అడిగితే, నేను వచ్చి ఒక 6 నెలలే అవుతుంది. నేను ఇదివరకు ఇక్కడికి శ్లోకాలు అవి బాగా చదవటానికి వచ్చేవాడిని, నాకు బాగా వచ్చు శ్లోకాలు అనేవి చదవటానికి. ఇక ఇక్కడ ఉండే వాళ్ళందరూ నన్ను ఇలాగా ఉంచారు, మాకు ఒక రూమ్ ఇచ్చారు ఇక్కడే ఉండటానికి అని చెప్పారనమాట. చాలా మంచి వ్యక్తి అండి, చాలా బాగా చెప్పారు పూజారి గారు అయితే. మేమైతే అక్కడ మేము వెళ్ళేసరికి క్లోజ్ చేసి ఉంది కొబ్బరికాయ తీసుకెళ్ళడానికి స్వామి దగ్గరికి. ఇంకా మేమైతే కొబ్బరికాయ అనేది ఏం తీసుకెళ్ళలేదు స్వామి దగ్గరికి. ఇంకా అలాగే దర్శించుకొని వచ్చేసాము. మాకైతే వీరబ్రహ్మంగారి స్వామిని, ఇక్కడ కాశీనాయన స్వామిని, సిద్ధయ్య స్వామిని చూసామండి. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు మేము అనుకోలేదు మామూలుగా అయితే అసలు నేనైతే అనుకోలేదు. మా అక్క అయితే ఇక వెళ్దామని మా అక్కేనండి తీసుకొని వెళ్ళింది. అసలు ఇక మేమైతే చూసేసాం ఫైనల్గా. అసలు కాశీనాయన గుడి చూస్తామని అనుకోలేదు, సిద్ధయ్య మఠం చూస్తామని అనుకోలేదు, కానీ ఇలా జరిగిపోయింది.